లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. చాలా కాలంగా కొనసాగుతున్న అక్రమాస్తుల కేసుల విషయంలో విచారణలో సుప్రీంకోర్టు తాజాగా తీసుకున్న నిర్ణయం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసు విషయంలో జాప్యం జరుగుతుందని గత 10 ఏళ్లుగా ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలు బలం చేకూర్చేలా సుప్రీంకోర్టు ఇప్పుడు కఠినమైన వైఖరిని అవలంబిస్తుంది. ప్రధానంగా ఈ కేసుల విచారణకు వేగవంతం చేయాలని ఆదేశించడమే కాకుండా ప్రతిరోజు విచారణ జరగాలని స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. గతంలో జగన్ బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టినప్పుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టం ముందు అందరూ సమానమని స్పష్టం చేస్తూ ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులను త్వరలో పరిష్కరించాలని కింది కోర్టులను ఆదేశించింది. ముఖ్యంగా సిబిఐ మరియు ఈడీ దాఖలు చేసిన అభియోగ పత్రాలపై విచారణ ఎందుకు జాప్యం అవుతుందని నిలదీయడం గమనార్హం. 2026 ప్రారంభంలో వచ్చిన కొన్ని ఆదేశాల ప్రకారం సిబిఐ కేసు విషయంలో కూడా సుప్రీంకోర్టు కీలక తీర్పులు ఇచ్చింది. గతంలో హైకోర్టు నిలిపివేసిన కొన్ని అవినీతి కేసులు విచారణను సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జగన్ వర్గాన్ని మింగుడుపడని విషయంగా మారింది. సాక్ష్యాలను ప్రభావితం చేస్తుందన్న ఆరోపణలను కోర్టు సీరియస్గా తీసుకుంటే బెయిల్ నిబంధనలను మరింత కఠినతరం అయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్రమాస్తుల కేసులు ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలన్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించినప్పటికీ తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో విచారణ నిరంతరం సాగాలని సూచించడం ద్వారా ఒక రకమైన పరోక్ష ఒత్తిడిని పెంచింది. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి విచారణను అడ్డుకోవడాన్ని చూస్తే సహించేది లేదని అత్యున్నత న్యాయస్థానం పరోక్షంగా హెచ్చరించింది. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసినప్పటికీ ఈసారి న్యాయస్థానం నుండి వస్తున్న వరుస షాకులు ఆయన భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా డిశ్చార్జ్ పిటిషన్ పేరుతో విచారణను పొడిగించడం ఇకపై సాధ్యం కాకపోవచ్చు. కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు విషయంలో కూడా గతంలో లభించిన వెసులుబాటు ఇప్పుడు కఠినతరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ విచారణ వేగవంతమైతే అది రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. సాధారణ ప్రజలు కూడా ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇన్ని న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవడం అనేది భారత రాజకీయ చరిత్రలో అరుదైన విషయం. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ తాజా నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి పంతాన్ని లేదా మెడలను వంచాయా అంటే న్యాయపరంగా ఖచ్చితంగా ఆయన రక్షణ కవచాలను రంధ్రాలు పూడాయని చెప్పవచ్చు. ఈ పరిణామాలు రాబోయే కాలంలో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీయవచ్చు. న్యాయ వ్యవస్థ తన స్వతంత్రతను చాటుకుంటూ తీసుకుంటున్న ఈ అడుగులను అవినీతి రహిత రాజకీయాలకు మార్గం సుగమం చేశాయని సామాన్య జనం ఆశిస్తున్నారు. సుప్రీంకోర్టు వేసిన ఈ ఎత్తుగడలో జగన్ రాజకీయ ప్రయాణాన్ని ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాలి.